ఒక వార్త రాశారు కానీ పాపం అందులో ఉన్న డీప్ మర్చిపోయారు. ఇక్కడ నైపుణ్య శిక్షణ పొందినటువంటి వాళ్ళందరూ అద్భుతమైన ఉద్యోగాలు పొందుతున్నారు 10,000 మందికి. 10,000 మందికి యువతకు ఉపాధి కల్పించింది సీడాప్. జర్మనీలో నర్సింగు, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు. అంటే మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్ర యువతరం ఇక్కడ సీడాప్‌లో ట్రైనింగ్ అయితే ఇక్కడ ఉండరనమాట. వాళ్ళు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళిపోతారనమాట. ఇది అసలు పాయింట్. ఇప్పుడు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన అశోక్ కుమార్ ఎంసీఏ చదువుకున్నాడు. నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగం పొందలేకపోయారు. రాష్ట్ర ఉద్యోగ కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ సీడాప్ నిర్వహించిన శిక్షణలో చేరిన ఆయన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పొందడంతో ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో 60,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. అంటే ఆంధ్రాలో ఉందా ఇన్ఫోసిస్? లేదు. అంటే ఇక్కడ ట్రైనింగ్ అయ్యి అక్కడ ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఐటీఐ చదువుకున్న శ్రీకాకుళం జిల్లా మెలిగిపుట్టికి చెందినటువంటి సవర పవన్ కుమార్ సీడాప్ శిక్షణ పొందాడు. ఇప్పుడు హైదరాబాద్ బ్లింకెట్‌లో నెలకి 21,000 వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. బ్లింకెట్ అంటే అదేదో అద్భుతమైనటువంటిది అనేటటువంటి పరిస్థితి సృష్టించడం వీళ్ళ గొప్పతనం. ఇంకోటి అందులో 21,000 జీతం అద్భుతం అని చెప్పుకుంటే గనక ఆంధ్రప్రదేశ్‌లో బోలెడన్ని చోట్ల వస్తది 21,000 జీతం. ఇక్కడ మన దగ్గర స్విగ్గీలోను వాటిట్లో పనిచేసినా కూడా 25,000 సంపాదిస్తున్నారు. విజయవాడ, గుంటూరులో కూడా. అలాగే దాని పేరేంటది ఓలాలో అట్లాంటి వాటిట్లో తిరిగి నెలకు 25,000-30,000 సంపాదిస్తున్నారు. ఇదేదో హైదరాబాద్ వెళ్ళి చేయాల్సి వస్తుంది ఇక్కడ ట్రైనింగ్ చేసుకుని. అదేందో మరి గొప్ప విశేషం. పోతే శ్రీసత్య జిల్లాకు చెందిన బాలు నాయక్ డిగ్రీ చదివి చాలా కాలం నిరుద్యోగం ఉన్నారు. 3 నెలలు రిటైల్ రంగంలో సేల్స్ అసిస్టెంట్గా శిక్షణ పొందిన ఈయనకు జోయలుకాస్ దుకాణంలో 20,000 వేతనంతో ఉద్యోగం పొందారు. ఇలా ఎంతోమంది యువత నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. ఈ జోయలుకాస్ అనే బంగారు కొట్లో గుమస్తా ఉద్యోగం చేయడం కూడా వీళ్ళ దృష్టిలో గొప్ప నైపుణ్య శిక్షణ అంట. అంటే మరి నైపుణ్య శిక్షణ అంటే ఇదే నాకు అర్థం కాలేదు. బ్లింకెట్‌ను వీటిట్లో రావడం, ఇది లేకపోయినా వస్తాయి ఆటిట్లో ఉద్యోగాలు. మరి నైపుణ్య శిక్షణ పొందడం అంటే అత్యున్నతమైన ఉద్యోగాలు పొందడం తప్పించి, వాళ్ళు పొందిన ఉద్యోగాలకు మన పేరు చెప్పుకోవడం అవుతుందా ఆలోచించుకోవాల్సింది.